Right. Question number 66 to 67. There are 7 members in a family which consists of 3 generations and there are only 2 married couples. G is the only daughter of S. S ki oka daughter undi, aa daughter evaranta? G. So G is the only daughter annadu kabatti S ki vere child kanuka unte kachithanga gender em avvali? Male avvali. M is married to the sister of D. So M is married to the sister of D annadu. అంటే ఎం స్పౌస్ ఎవరికి సిబ్లింగ్ అని అర్థం? డి. సో సిస్టర్ ఆఫ్ డి అన్నాడు కాబట్టి ఎం స్పౌస్ జెండర్ ఫీమేల్ అయితే ఎం జెండర్ ఏమవ్వాలి? మేల్ అవ్వాలి. నెక్స్ట్ ఎల్ ఈస్ ద సన్ ఆఫ్ ఆర్. ఆర్ యొక్క సన్ ఎల్ అని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఎల్ హ్యాస్ నో సిబ్లింగ్స్. సో ఆర్కి ఎవరు కూడా సిబ్లింగ్స్ ఉండకూడదు, అంటే బ్రదర్ కానీ సిస్టర్ కానీ. ఎస్ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎం. సో ఇది జాగ్రత్తగా చూడండి. హస్బెండ్ ఆఫ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎం అంటే ఏంటి దాని అర్థం? హస్బెండ్ ఆఫ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎం అంటే ఒకసారి చూడండి, ఎంకి ఒక డాటర్ ఇన్ లా ఉండాలి అంటే ఫస్ట్ ఏమవ్వాలి? ఎంకి సన్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ డాటర్ ఇన్ లా. ఈ డాటర్ ఇన్ లాకి హస్బెండ్ అంటే మళ్ళీ ఎంకి ఏమవుతున్నాడు? సన్నేగా అవుతుంది. అంటే ఎస్ ఈస్ ద సన్ ఆఫ్ ఎం అని చెప్పొచ్చా లేదా? రైట్. సో ఎస్ ఈస్ ద సన్ ఆఫ్ ఎం. మరి ఇప్పుడు ఎం గురించి తెలుసుగా ఇన్ఫర్మేషన్, అది ఇక్కడ ఫిల్ చేద్దాం. నెక్స్ట్ ఖచ్చితంగా ఎంకి ఒక డాటర్ ఇన్ లా ఉండాలి అన్నాడు కాబట్టి ఎస్ ఈజ్ మ్యారీడ్ అని అర్థం చేసుకోవచ్చు. రైట్. టోటల్గా ఎంతమంది ఉన్నారని చెప్పాడు మనకి? 7 మెంబర్స్ అన్నాడు. 2 మ్యారీడ్ కపుల్స్ అన్నాడు. ఆల్రెడీ మ్యారీడ్ కపుల్స్ 2 కనిపిస్తున్నాయి. సో ఎం ఒకటి అలానే ఎస్ ఒకటి. సో వీళ్ళిద్దరిని ఫిల్ చేసుకోవాలి, ఆర్ అండ్ ఎన్. సో ఇప్పుడు ఆర్ని ఏ జనరేషన్లో ఫిల్ చేయాలి చూద్దాం. ఫస్ట్ జనరేషన్లో ఆర్ని ప్లేస్ చేయొచ్చా? ప్లేస్ చేయకూడదు. ఎందుకు అంటే ఆర్ హ్యాస్ నో సిబ్లింగ్స్. ఒకవేళ ఆర్ని ఇక్కడ పెడితే డి సిబ్లింగ్ అయిపోతారుగా. మరి థర్డ్ జనరేషన్లో ఆర్ని పెట్టొచ్చా? థర్డ్ జనరేషన్లో ఆర్ని పెడితే ఎల్ ఏ జనరేషన్లోకి వస్తుంది? 4th. కానీ ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి? 3. అంటే ఖచ్చితంగా మనం ఆర్ని సెకండ్ జనరేషన్లో పెట్టాలి. సో ఎల్ ఏమవుతున్నాడు? సిబ్లింగ్ ఆఫ్ ఎల్, అట్ ది సేమ్ టైం సన్ అవ్వాలి. ఓకే. సో మిగిలింది ఎవరు ఉన్నారో అది ఎంకి స్పౌజ్ అవ్వాలి ఖచ్చితంగా. దట్ పర్సన్ ఈస్ డి. సారీ, బి. సో ఎంస్ స్పౌజ్ ఈస్ బి. సో 7 పర్సన్స్. క్వశ్చన్ నెంబర్ 66. హౌ ఈస్ బి రిలేటెడ్ టు ఆర్? ఆర్కి బి ఏమవుతున్నారు చూడండి. ఆర్స్ హస్బెండ్స్ మదర్ కాబట్టి ఏమని చెప్పాలి? మదర్ ఇన్ లా. సో ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, హౌ ఈస్ ఎల్ రిలేటెడ్ టు జీస్ ఫాదర్? జీ ఫాదర్ ఎవరు? జీ ఫాదర్ ఎస్. ఎస్ కి ఎల్ ఏమవుతుంది? సన్నేగా అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 68 to 72. 6 persons are sitting around a triangular table and 3 people are sitting at the corner and 3 in the middle of the sides. ఒక ట్రయాంగులర్ టేబుల్లో 6 పర్సన్స్ ఉన్నారు. 3 at the corners and the other 3 at middle of the sides. So right, ఈ విధంగా ఉన్నారు. Some of them are facing the center and the other persons are facing outside. D is sitting second to the left of A, who is sitting at the corner అన్నాడు. సో ఎవరు కార్నర్లో ఉన్నారు? డియా ఏయా? ఏ. ఏ కార్నర్లో ఉన్నారు. ఏకి సెకండ్ లెఫ్ట్లో డి ఉండాలి. కానీ ఏ ఎటువైపు ఫేస్ చేస్తున్నాడో తెలుసా మనకి? సో వెయిట్ చేద్దాం. నెక్స్ట్ స్టేట్మెంట్లో చెప్పాడు ఏ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్. కాబట్టి సెంటర్తో చూస్తూ ఉంటే ఏకి సెకండ్ లెఫ్ట్లో డి అంటే ఇక్కడ. రైట్. నెక్స్ట్ వన్, డి ఈస్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. అంటే డి పక్కనే ఎఫ్ ఉండాలి. సో డి పక్కనే ఎఫ్ ఉండాలి అన్నప్పుడు ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి మనకి? 2 ఛాన్సెస్. ఒకటి లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు, ఒకటి రైట్ సైడ్ కూడా ఉండొచ్చు. సో జనరల్గా మనం తీసుకునే విధంగా ఫస్ట్ పాసిబిలిటీలో చేద్దాం. రైట్ సైడ్ తీసుకుందాం. సో డీకి రైట్ సైడ్ ఎఫ్ అండ్ బోత్ ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ అన్నాడు. సో డి అండ్ ఎఫ్ ఇద్దరు సేమ్ డైరెక్షన్ అన్నాడు, కానీ అది ఏ డైరెక్షన్ మనకి తెలుసా? తెలియదు. సో వెయిట్ చేద్దాం. ఎఫ్ ఈజ్ నాట్ ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్. సెంటర్ని ఫేస్ చేయడం లేదు అంటే ఎటువైపు ఫేస్ చేయాలి? అవుట్ సైడ్. మరి డి అండ్ ఎఫ్ ఇద్దరు సేమ్ డైరెక్షన్గా, సో డి కూడా అవుట్ సైడ్. బి ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి సెకండ్ రైట్లో బి అంటే ఇక్కడైనా వచ్చేది. నెక్స్ట్, బి ఈజ్ నాట్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ. బి ఈజ్ నాట్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అన్నాడు. సరిపోయిందా? రైట్. అంటే మనం చేస్తుంది కరెక్ట్ అని చెప్పి ఇండికేషన్ వచ్చేసింది. నెక్స్ట్, ఈ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. సో చూడండి, బికి సెకండ్ లెఫ్ట్లో ఈ రావాలి. అప్పుడు బి ఖచ్చితంగా ఏ డైరెక్షన్ ఫేస్ చేయాలి? ఇన్సైడ్ ఫేస్ చేసినప్పుడు మాత్రమే ఛాన్స్. సో బికి సెకండ్ లెఫ్ట్లో ఈ అంటే ఇక్కడ. ఆ మిగిలిన పర్సన్ ఎవరినో ఆ మధ్యలో ప్లేస్ చేయండి. సి. రైట్. సి ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో సి ఉండాలంటే ఈ డైరెక్షన్ ఏమవ్వాలి? అవుట్ సైడ్. బి అండ్ సి ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. సో బి డైరెక్షన్ ఈస్ ఇన్సైడ్ కాబట్టి సి ఏమవ్వాలి? అవుట్ సైడ్. సో ఆల్ కండిషన్స్ సాటిస్ఫైడ్. సో దిస్ ఈస్ ది ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 68. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఏది ఫాల్స్ ఉంది చూడండి ఇందులో.
ఈ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ, కరెక్టే కాదు మరి. నెక్స్ట్ బి సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఏ, ఇది కూడా కరెక్ట్. సో జనరల్గా మనకి ట్రయాంగులర్ అరేంజ్మెంట్లో ఆపోజిట్ అనేటప్పుడు ఒకసారి చూసుకోండి. 6 persons ఉన్నారు కాబట్టి ఇలా తీసుకుంటారు చాలా మంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇలా తీసుకునేటప్పుడు వీళ్ళిద్దరూ ఆపోజిట్ అవుతున్నారు, అవునా? మరి వీళ్ళిద్దరూ ఆపోజిట్ అంటే అలా తీసుకోకూడదు అరేంజ్మెంట్ని. సో అరేంజ్మెంట్ అనేది ఇలా తీసుకోవాలి. సో వీళ్ళిద్దరూ ఆపోజిట్ అవుతారు, వీళ్ళిద్దరూ ఆపోజిట్ అండ్ వీళ్ళిద్దరూ ఆపోజిట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అవుతుందా? నో, సెకండ్ టు ద లెఫ్ట్ అవుతుంది, కానీ వాడు రైట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఫాల్స్. నెక్స్ట్ 69. హూ ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. కి సెకండ్ రైట్ లో ఉన్న వాడికి థర్డ్ లెఫ్ట్. ఆన్సర్ ఏమొస్తుంది? ఏ కి సెకండ్ రైట్ లో ఉన్నది ఎవరు? సి. సి కి థర్డ్ లెఫ్ట్ లో ఉన్నది ఎవరు? ఎఫ్. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఫైండ్ ది ఆడ్ పేర్ ఏ అండ్ బి. ఏ అండ్ బి చూడండి ఆపోజిట్ గా ఉన్నారు, కాకపోతే అది ఆపోజిట్ అవ్వచ్చు లాజిక్, లేదు వేరేది ఏదైనా అవ్వచ్చు. మరి సి అండ్ డి అలా ఉన్నారా? లేరు. సో కన్ఫర్మ్ చేసుకోవడానికి థర్డ్ ఆప్షన్ కూడా చూద్దాం, సి అండ్ ఈ. సో వీళ్ళు కూడా లేరు కాబట్టి ఖచ్చితంగా మనం ఆపోజిట్ అని చెప్పుకుంటా డైరెక్షన్ వైజ్ గా చూద్దాం. ఏ అండ్ బి సేమ్ డైరెక్షన్స్ ఉన్నాయా? ఎస్. సి అండ్ డి ఇద్దరు కూడా అవే ఫ్రమ్ ది సెంటర్. సి అండ్ ఈ కూడా సేమ్ డైరెక్షన్. బి అండ్ ఈ మాత్రం ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నారు కాబట్టి ద ఆడ్ వన్ హియర్ హ్యాస్ టు బి ఆప్షన్ డి. నెక్స్ట్ 71. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్. అంటే ఎక్కడ ఉండాలి బట్ వారు? కార్నర్ లో ఉండాలి. సో చూడండి ఎవరు ఉన్నారు కార్నర్ లో? సిడిఏ ఉన్నారు. మనకి ఇచ్చిన ఆప్షన్ లో సి మాత్రమే ఉంది కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఎవరున్నారు? ఎఫ్ డిసిఈ మొత్తం నలుగురు ఉన్నారు. సో డి ఇస్ ది ఆన్సర్. సో నెక్స్ట్ 73rd. ఇఫ్ వన్ నెంబర్ ఈస్ యాడెడ్ in even digit in the given number and 2 is subtracted in odd digit, then how many digits get repeated in the newly formed series? So even వస్తే ఏం చేయమని చెప్తున్నాడు? +1. ఆడ్ వస్తే -2 చేయాలి. ఇలా ఆ నెంబర్స్ ని చేసిన తర్వాత ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతాయి అని అడుగుతున్నాడు. ఎన్ని వచ్చాయి? 2. సో ఆప్షన్ బి వస్తుందంటే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ 74 to 78. 8 people were born on different months. సో కొన్ని మంత్స్ ఇచ్చాడు, ఆ మంత్స్ ఏంటి ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ ఫిబ్రవరి. ఫిబ్రవరి అంటే ఏ మంత్ అది? సెకండ్ మంత్. నెక్స్ట్ మార్చ్, నెక్స్ట్ మే 5, జూన్ అంటే 6, ఆగస్ట్ ఈజ్ 8, సెప్టెంబర్, నవంబర్ 11 అండ్ డిసెంబర్ ఇస్ 2. సో ఇందులో 31 days దేనికి ఉంటాయి, 30 days దేనికి ఉంటాయి? సో ఆడ్ నెంబర్స్ అయితే 3, 5, 7 కదా. సో ఇక్కడ మళ్ళీ ఫ్రమ్ 8th నుంచి ఈవెన్ లో ఉంటాయి 8 and 12. సో ఈ 4 months లో కూడా మనకి 31 days ఉంటాయి. సో కండిషన్స్ ఒకసారి చూద్దాం. బి వాజ్ బోర్న్ ఇన్ ఎ మంత్ హ్యావింగ్ 31 days. సో బి అనేవాడు 31 days లో పుట్టాడు, ఆ మంత్ లో పుట్టాడు. నెక్స్ట్ 5 people బిట్వీన్ బి అండ్ హెచ్. వాళ్ళిద్దరికి మధ్యలో ఎంతమంది అన్నాడు? 5 persons. అయితే ఇద్దరి మధ్యలో 5 persons అన్నాడు, కానీ వీళ్ళిద్దరిలో ఎవరి ముందో చెప్పాడా? చెప్పలేదు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతమంది గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడండి. బి + 5 తర్వాత మొత్తంగా 7 members గురించి వచ్చింది. సో మన దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమంది? 8. కాబట్టి బిని టాప్ లో పెడితే ఒకసారి ట్రై చేయండి. హెచ్ ఎక్కడ వస్తుంది? లాస్ట్ లో వస్తుంది. మరి ఇది ఒకటే పాసిబిలిటీ ఉందా అంటే ఇది ఒకటేనా? కాదు, సెకండ్ వన్ కూడా ఉంది, ఎందుకంటే ఇద్దరిలో ఎవరు ముందో తెలియదు కాబట్టి. సో హెచ్ ఇక్కడ బి. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. 3 people బిట్వీన్ హెచ్ అండ్ జీ. హెచ్ కి జీ కి మధ్యలో 3 persons. సో ఫస్ట్ పాసిబిలిటీలో జీ ఎక్కడ రావాలి? 6th, రైట్. సో 2 possibilities చేద్దాము, ఒకటే చేద్దాం. సెకండ్ వన్ లో ఆన్సర్ వచ్చిందా? ఇది ఒకటే చేస్తాం. సో 3 people బిట్వీన్ హెచ్ అండ్ జీ. సో జీ అనేది 6th లో వస్తుంది. నెక్స్ట్ 2 బిట్వీన్ జీ అండ్ ఏ. జీకి ఏకి మధ్యలో ఇద్దరు అన్నాడు. సో ఛాన్సెస్ ఏముంటాయి? ఒకటి పైకైనా రావచ్చు, లేదంటే కిందకైనా రావచ్చు. కానీ వాడు ఏం చెప్పాడు? బిఫోర్ జీ అన్నాడు కదా. సో ఒకటే ఛాన్స్ ఉంటుంది, అది ఎక్కడ? సెకండ్ లో రావాలి, రైట్. నెక్స్ట్ సి వాజ్ బోర్న్ ఇన్ ఎ మంత్ హ్యావింగ్ 31 days. సి అనేవాడు 31 days లో వచ్చిందట. 3 people బిట్వీన్ సి అండ్ డి. సో 31 days లో సి ఉండాలి, సికి డికి మధ్యలో 3 persons ఉండాలి. సో 31 days అంటే మనకి ఇంకా ఫిల్ చేసుకోవాల్సినవి ఏమున్నాయి చూడండి. ఫస్ట్ పాసిబిలిటీలో 5 and 8. 5 లో సి పెడితే అవుతుందా? 5 లో సి పెడితే సి కన్నా ముందు ఎవరు రావాలని చెప్తున్నాడు? ఈ రావాలి, ఛాన్స్ లేదు. సో సరే 8 లో పెడతాం. 8 లో పెడితే మధ్యలో 3 persons వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. అంటే ఫస్ట్ పాసిబిలిటీలో వస్తుందా? ఫెయిల్ అయ్యి. సో ఇప్పుడు సెకండ్ పాసిబిలిటీలో వెంటనే ఎలా చేసుకోవాలి చూడండి. హెచ్ అండ్ బి ప్లేస్ చేసాం. తర్వాత కనెక్టింగ్ ఏమి ఇచ్చాడు మనకి? హెచ్ అండ్ జీకి ఇచ్చాడు. మధ్యలో ఎంతమంది అని చెప్పాడు? 3 members. సో ఎక్కడ రావాలి జీ అనేది?
నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి, సి 31 days, సి కన్నా ముందు ఈ రావాలి, అట్ ద సేమ్ టైం సికి డికి మధ్యలో 3 persons. సో ఎక్కడ పెడతారు, ఒకసారి ఇక్కడ పెడతండి, అవుతుందా? 1 2 3, ఇక్కడ ఎవరు వస్తారు అప్పుడు? సో ఏని ప్లేస్ చేయాలి, సారీ దిస్ ఈస్ జీ కదా, జీకి ఏకి మధ్యలో ఎంతమంది అని చెప్పాడు? 2 or 3, 2 అన్నట్టు, 2 members. జీ కన్నా ముందు ఏ కదా రావాలి, సో ఎక్కడ వస్తాడు? 5th. సో ఖాళీగా ఉన్నది ఒకటేగా, దాంట్లో సి పెడితే ఎంతమంది ఉండాలి మధ్యలో? 3 persons. డి ఎక్కడ వస్తాడు అప్పుడు? నెక్స్ట్ ఇక్కడ ఎవరు రావాలి, సి కన్నా ముందు ఈ రావాలని చెప్పాడుగా, సో మిగిలిన వాడిని ఎవరినో ఆ మధ్యలో ప్లేస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 74, నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ సి అండ్ ఏ, సికి ఏకి మధ్యలో ఓన్లీ 1 person, సో ఆప్షన్ సి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ ఈ, ఈ తర్వాత ఎంతమంది ఉన్నారు? 4 members, సో బి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ 76, జూన్ లో పుట్టింది ఎవరు? జూన్ అంటే 6th month, దట్ మీన్స్ ఆప్షన్ ఈ, సారీ ఆప్షన్ బి. నెక్స్ట్ హెచ్ వాజ్ బోర్న్ ఇన్ విచ్ మంత్? మార్చ్. నెక్స్ట్ ఫైండ్ ది ఆడ్ వన్. సో చూడండి, ఈఏబిహెచ్సి ఎవరు వస్తున్నారు? సో ఈ అనేవాడు ఏ మంత్ లో పుట్టాడు? 6th month. నెక్స్ట్ ఏ సెకండ్, బి, నెక్స్ట్ హెచ్ 3rd month అండ్ సి సారీ 8th month. సో ఏ విధంగా వచ్చింది ఆడ్ వన్? నెంబర్ ఆఫ్ డేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79, B2K ఫ్లైట్ జర్నీ, బి నుంచి జరుగుతుంది అసలు, ఓ వరకు వెళ్ళి అక్కడ ఆగిపోతాం కాబట్టి దిస్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ G2D, జీ నుంచి చూడండి ఎటువైపు వెళ్ళే ఛాన్స్ లేదు, సో నైదర్ 1 nor 2 follows, ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80, L2E, ఎల్ నుంచి ఈ వరకు ఫ్లైట్ జర్నీ ఉందా? ఎల్ నుంచి హెచ్ వరకు వెళ్ళాలి, హెచ్ నుంచి ఈ వరకు ఎస్ ఛాన్స్ ఉంది, సో ఫస్ట్ కన్క్లూజన్ ఈస్ ట్రూ. సెకండ్ వన్ చూడండి, G2O ట్రైన్ జర్నీ, G2O, సో జీ నుంచి ఇటువైపు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఇంకెక్కడైనా జీ ఉందా? సో జీ నుంచి బి వరకు వెళ్తారు, B2 హెచ్ వరకు వెళ్తారు, హెచ్ నుంచి ఓ. అయితే ఈ మధ్యలో ఏం జరిగింది యాక్చువల్గా? సో జీ నుంచి బికి వెళ్ళేటప్పుడే గ్రేటర్ దెన్ సింబల్ వచ్చింది, అంటే అవుతుందా? నో. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 1 follows. నెక్స్ట్ 81, A2K ఉందా? ఏ నుంచి కే ఇటు అయితే ఛాన్స్ లేదు, కొన్ని ఇటు నుంచి వద్దాము అంటే జీ వరకు వెళ్తారు, G2K మళ్ళీ ఏమైనా కనెక్షన్ ఉందా? లేదు. నెక్స్ట్ సెకండ్ వన్, A2J అవుతుందా? ఇటువైపు ఛాన్స్ లేదు, ఇటువైపు లేదు, సో నైదర్ 1 nor 2 follows, ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82 to 86, 8 people are living in a building of 8 floors. సో టాప్ టు బాటమ్ 8 floors తీసుకుందాం. సో దే ఆల్ హ్యావ్ 8 different designations అని చెప్పి కొన్ని డెసిగ్నేషన్స్ ఇచ్చాడు. ఒకసారి కండిషన్స్ రాసుకుందాం. ఎస్ లివ్స్ జస్ట్ అబౌవ్ హూ ఈస్ ఎఫ్ఈ. సో ఎఫ్ఈ ఎవరైతే ఉన్నారో వారికి ఇమీడియట్ గా పైన ఎస్ ఉండాలి. నెక్స్ట్ క్యూ లివ్స్ బిలో వి బట్ అబౌవ్ ఎస్. క్యూ అనేవాడు వి కన్నా కిందన ఉండాలి అంట. సో వి కన్నా కిందన క్యూ ఉండాలి. ఇక్కడ బట్ అంటే ఎవరి గురించి చెప్తున్నట్టు? క్యూ గురించి. క్యూ ఈజ్ అబౌవ్ ఎస్ కదా, అంటే క్యూ కన్నా కిందన ఎస్ ఉండాలి, అంతేనా? నెక్స్ట్ there are only 2 floors between the one who is EE and the one who is S. వీళ్ళిద్దరికి మధ్యలో 2 floors మాత్రమే ఉండాలి, కాకపోతే పైన ఎవరో కింద ఎవరో చెప్పాడా? చెప్పలేదు. నెక్స్ట్ one who is JE lives above the one who is FE. సో JE అనేవాడు FE కన్నా పైన ఉండాలి. అండ్ అట్లీస్ట్ 5 floors are there between them. సో కనీసం 5 ఫ్లోర్లు ఉండాలి. 5 అంటే అట్లీస్ట్ 5 అంటే ఏంటి? 5 ఆర్ మోర్ అని అర్థం. ఓకే. నెక్స్ట్ యూ హూ డస్ నాట్ లివ్ ఇన్ ద 3rd floor. యూ అనేవాడు 3rd floor లో ఉండటం లేదు, కానీ యూ లివ్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ. ఎస్కి క్యూకి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఎవరు ఉంటారు? యూ ఉంటారు. అంటే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ ఎస్ అండ్ యూ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ యూ అండ్ క్యూ. అయితే ఎస్ అండ్ క్యూలో ఎవరు పైన ఉన్నారో మనకు తెలుసా? తెలియదు. నెక్స్ట్ వి ఈజ్ నాట్ జేఈ అండ్ లివ్స్ ఆన్ ది 7th floor. సో 7th floor లో వి ఉండాలి,
ఇతను ఏం కాకూడదు, జేఈ కాకూడదు. P is not E, so P is not E, and the one who is AE lives above W. W కన్నా పైన AE ఉండాలి. నెక్స్ట్ Q is not a clerk. Q is not a clerk. నెక్స్ట్ one who is EE lives immediately above Q. Q కి వెంటనే పైన ఎవరు ఉంటారంట, EE ఉండాలి. నెక్స్ట్ R is above and lives just below T. T కి వెంటనే కిందన R ఉండాలి. అట్ ద సేమ్ టైం R యొక్క డెసిగ్నేషన్ చెప్పాడు, దట్ ఈస్ AO. సో రైట్, ఇవి మన దగ్గర ఉన్న క్లూస్. సో దేంతో స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో జేఈ అండ్ ఎఫ్ఈ గురించి చూసుకోండి, ఎందుకంటే మధ్యలో ఎంతమంది ఉండాలని చెప్పాడు, అట్లీస్ట్ 5 అన్నాడు. సో అట్లీస్ట్ 5 అనేటప్పుడు 70% ఆఫ్ ద ఛాన్స్ ఆ 5 తోనే వచ్చేస్తుంది. సో జేఈ అండ్ ఎఫ్ఈకి మధ్యలో 5 ఉన్నారు అనుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు జేఈ పైన ఉండాలా, ఎఫ్ఈ పైన ఉండాలి? ఎవరు ఉండాలని చెప్పాడు, జేఈ. సో జేఈని ఇక్కడతో స్టార్ట్ చేస్తే 5 ఫ్లోర్స్ గ్యాప్ ఇచ్చాక ఎఫ్ఈ ఎక్కడ వస్తారు చెప్పండి, సెకండ్ ఫ్లోర్లో రావాలి. మరి ఇంకొక పాసిబిలిటీ ఉందా అంటే ఉంది ఖచ్చితంగా. ఏంటది, 7th లో జేఈ పెట్టుకుంటే లాస్ట్ లో ఎఫ్ఈ రావాలి. కానీ 7th లో జేఈ వచ్చే ఛాన్స్ ఉందా, లేదు, వద్దని చెప్పాడు. అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి, ఒకటి మాత్రమే ఉంది. రైట్, 6 పెడితేనే అది జరుగుతుంది, పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం, కనెక్టింగ్ ఏమైనా ఉందా మళ్ళీ చూడండి. ఎఫ్ఈకి ఇమీడియట్ గా పైన ఎవరు ఉండాలని చెప్పాడు, ఎస్ ఉండాలి. అంటే 3rd ఫ్లోర్లో ఎస్ ఉండాలి. సో నెక్స్ట్ కనెక్టింగ్ ఏమైనా ఉందా, ఇది చూడండి ఒకసారి. బికి కిందన క్యూ ఉండాలి, ఎస్కి పైన ఉండాలి. అంటే క్యూ అనేవాడు 6, 5, 4లో ఎక్కడో ఒక దగ్గర రావాలి. అట్ ది సేమ్ టైం ఇది మనకి జరగాలి. క్యూకి ఎస్కి మధ్యలో యూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యూని నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, క్యూకి ఎస్కి మధ్యలో ఎగ్జాక్ట్గా యూ వచ్చే ఛాన్స్ ఉందా, లేదుగా. మరి ఎక్కడ పెట్టాలి, 5లో పెట్టాలి. అప్పుడు యూ ఎక్కడ వస్తాడు, సరిపోయిందా ఈ కండిషన్? సో నెక్స్ట్ కండిషన్ ఏముంది మనకి, క్యూకి ఇమీడియట్గా పైన ఎవరు ఉండాలి, ఈ. నెక్స్ట్ ఈఈకి ఎస్ఈకి మధ్యలో ఎంతమంది, 2 మెంబర్స్. అప్పుడు ఎస్ఈ ఎక్కడ రావాలి, 2 మెంబర్స్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఇది చూడండి, ఆర్కి ఇమీడియట్గా పైన టీ రావాలి. ఎక్కడ ఛాన్స్ ఉంది, ఫస్ట్లో ఆర్ని పెడితే సెకండ్లో టీ పెట్టాలి. నెక్స్ట్ ఆర్ యొక్క డెసిగ్నేషన్ ఇచ్చాడు, దట్ ఈస్ ఏఓ. నెక్స్ట్ ఇంకా 2 పర్సన్స్ని ఫిల్ చేయాలి. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి, డబ్ల్యూకి పైన ఏఈ ఉండాలి. అప్పుడు డబ్ల్యూని 8th ఫ్లోర్లో పెట్టగలమా, పెట్టలేము. సో ఖచ్చితంగా డబ్ల్యూని 6th ఫ్లోర్లో పెడితే ఇప్పుడు ఏఈ ఎవరు అవ్వాలి, మరి పి అనేవాడు ఏఈ అవ్వాలి. సో 2 డెసిగ్నేషన్స్ మనకి మిగిలాయి. క్యూ ఈజ్ నాట్ క్లర్క్ అన్నాడు, అప్పుడు ఎవరు అవుతారు, క్లర్క్. సో మిగిలిన డెసిగ్నేషన్ ఏదైతే ఉందో దాన్ని క్యూకి అలాట్ చేయండి. ఎఫ్ఈ అండ్ 8th ఫ్లోర్లో ఉండాల్సిన పర్సన్ ఎవరు, ఎయిత్ ఫ్లోర్లో ఉండవలసిన పర్సన్ పి. సో క్వశ్చన్ నెంబర్ 82, హూ లివ్స్ ఆన్ ద టాప్ మోస్ట్ అండ్ బాటమ్ మోస్ట్ ఫ్లోర్స్ రెస్పెక్టివ్లీ అన్నాడు. సో రెస్పెక్టివ్లీ అనేటప్పుడు వాడు ఏ ఆర్డర్లో అడుగుతున్నాడో అదే ఆర్డర్లో అరేంజ్ చేయమని. టాప్ మోస్ట్ ఎవరు ఉన్నారు చూడండి, పి. సో నెక్స్ట్ బాటమ్ మోస్ట్లో ఏవో ఉన్నాడు, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్లర్క్ ఎవరని అడుగుతున్నారు, దట్ ఈస్ యు. నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిలో డాష్ ఆర్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబౌవ్ డబ్ల్యూ. సో డబ్ల్యూకి పైన ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, 2 ఫ్లోర్స్. ఎవరికి కిందన మరి 2 ఉన్నాయి చూడండి, ఎస్కి కిందన 2 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది ట్రూ అని అడుగుతున్నాడు చెప్పండి, ఆప్షన్ ఇయా. ఓన్లీ 3 people lives above the one whose designation is F. Yes. Next find the odd one. P E Q A W clerk S A O U F E. సో చూడండి, P నుంచి E ఎలా వచ్చాడు, 2 floors బిలో ఉన్నవాడు. నెక్స్ట్ Q నుంచి AE అలా వచ్చాడా, 2 floors అబవ్ వచ్చాడు. సరే చూద్దాం. W అండ్ క్లర్క్ మళ్ళీ 2 floors బిలో. సో ఈ రెండు ఒకలా ఉన్నాయి. S అండ్ AO 2 floors బిలో, U అండ్ FE 2 floors బిలో. కాబట్టి ఆప్షన్ B is the order. Next 87 to 91. 5 persons are sitting in a row facing south, whereas other persons are facing north. సో అందరూ కూడా ఫేస్ చేసుకుంటూ ఉండాలి ఒకరినొకరు. సో ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళు సౌత్ని ఫేస్ చేస్తూ ఉన్నారు అండ్ సెకండ్ రోలో ఉన్నది నార్త్ని ఫేస్ చేస్తుంది.
సో ఏ రోలో ఎవరు ఉన్నారు అన్న విషయం చెప్పేశాడుగా. ఒకసారి చూడండి, ఫస్ట్ రోలో ఎవరున్నారు, ఏ నుంచి డిఈ వరకు. సెకండ్ రోలో మిగతా పర్సన్స్ ఉంటారు, పి నుంచి ఎస్ టీ వరకు. సో కండిషన్స్ ఒకసారి చూద్దాం. 2 persons సిట్ బిట్వీన్ ఈ అండ్ డి. ఈకి డికి మధ్యలో ఎంతమంది అన్నాడు, సో ఏ రోలో ఉన్నారో అక్కడ రాసుకోండి. ఈకి డికి మధ్యలో ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ డి సిట్స్ ఆపోజిట్ టు ఆర్ అన్నాడు, సో డి సిట్స్ ఆపోజిట్ టు ఆర్. నెక్స్ట్ డి సిట్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి లెఫ్ట్ లో డి ఉండాలి. సో ఏకి లెఫ్ట్ లో డి ఉండాలి అన్నప్పుడు జనరల్గా ఇలా రాసుకుంటాంగా. బట్ ఇక్కడ వీళ్ళు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తూ ఉన్నారు, మనకి సౌత్ కాబట్టి అదే రోలో రాసుకోండి. ఏకి లెఫ్ట్ లో డి కాబట్టి ఇటువైపు ఇలా రాసుకోండి. ఓకే. నెక్స్ట్ ఎస్ డస్ నాట్ సిట్ ఆపోజిట్ టు సి. సో ఎస్ అనేవాడు సికి ఆపోజిట్ గా ఉండకూడదు. 2 persons సిట్ బిట్వీన్ ఏ అండ్ బి. బి సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అన్నాడు. సో బి అనేవాడు ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ లో అన్నాడు. అంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి మనకి, 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇటైనా తీసుకోవచ్చు, ఇటైనా తీసుకోవచ్చు. సరే చూద్దాం. ఏకి బికి మధ్యలో ఎంతమంది, ఇద్దరు ఉండాలి. అట్ ది సేమ్ టైం బి అనేవారు ఎండ్ లో ఉండాలి. నెక్స్ట్ ఏ సిట్స్ ఆపోజిట్ టు క్యూ. 1 person బిట్వీన్ క్యూ అండ్ పి అండ్ ఆర్ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు పి. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎండ్ లో తీసుకొని ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బిని ఇక్కడ ప్లేస్ చేసాం అనుకోండి, ఏ ఇక్కడ వస్తుంది, 2 persons గా మధ్యలో ఉండాల్సింది. రైట్. ఇప్పుడు ఏకి లెఫ్ట్ లో డి రావాలి అంటే డి ఇది ఒకటేనా ఛాన్స్. డికి ఈకి మధ్యలో ఎంతమంది అంటే ఈ ఇక్కడ రావాలి. డికి ఆపోజిట్ గా ఎవరు ఉండాలి, ఆర్. నెక్స్ట్ ఆర్ కి కనెక్టింగ్ ఏమైనా ఉందా, ఏకి ఆపోజిట్ గా క్యూ. క్యూ అండ్ పికి మధ్యలో ఎంతమంది, 1 person. నెక్స్ట్ ఇక్కడ ఎవరు వస్తున్నారు మరి, సి రావాలి. రైట్. సికి ఆపోజిట్ గా ఎస్ ఉండొచ్చా, ఉండకూడదు. అంటే ఎస్ ని ఇక్కడ ప్లేస్ చేస్తారు, టీని ఇక్కడ ప్లేస్ చేస్తారు. సో ఆల్ ద కండిషన్స్ గాట్ సాటిస్ఫైడ్. సో దిస్ ఈస్ యువర్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 87, హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఎస్ కి థర్డ్ రైట్ లో క్యూ. సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి, ఆప్షన్ సి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ ఈ, ఓన్లీ 1. పొజిషన్ ఆఫ్ క్యూ విత్ రెస్పెక్ట్ టు ఆర్. ఆర్ నుంచి చూసేటప్పుడు క్యూ పొజిషన్ ఏంటి, ఇమ్మీడియట్. ఆర్ నుంచి చూసేటప్పుడు క్యూ ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఉంటాడు. సో ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ది ఆడ్ వన్. ఏ అండ్ క్యూ ఎలా ఉన్నారు, ఆపోజిట్ గా ఉన్నారు, ఈచ్ అదర్ ఫేసింగ్. నెక్స్ట్ బి అండ్ ఎస్ సేమ్. ఈ అండ్ పి, డి అండ్ ఆర్. సో ఆబ్వియస్ గా ఆప్షన్ ఈ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 92 to 93 డైరెక్షన్ సెన్స్. పాయింట్ ఎల్ ఈస్ 12 meters వెస్ట్ ఆఫ్ ఎం. ఎం కి 12 meters వెస్ట్ లో ఉన్న పాయింట్ ఏంటంట, ఎల్. అట్ ది సేమ్ టైం ఎం ఈస్ 16 meters టు ద నార్త్ ఆఫ్ పాయింట్ ఎన్. ఎం అనేది ఎన్ కి నార్త్ లో ఉంది అన్నప్పుడు ఎన్ ఇప్పుడు పైన వస్తుందా కింద వస్తుందా, కింద రావాలి. ఎంత డిస్టెన్స్ అని చెప్పాడు, 16. నెక్స్ట్ ఓ ఈజ్ 5 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ ఎన్. ఎన్ కి వెస్ట్ లో ఉంది అంటే లెఫ్ట్ లో రావాలి. ఎంత డిస్టెన్స్ అది, 5 meters. దెన్ ఎండ్ అన్నాడు. ఇక్కడ ఎండ్ అంటే దేన్ని రిఫర్ చేస్తుంది, పాయింట్ ఓ గురించి మాట్లాడుతుంది. ఓ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ పాయింట్ పి. ఎంత డిస్టెన్స్ ఇది, 5 meters. పి కి సౌత్ లో ఉండాలి కాబట్టి పి అనేది ఓ కి నార్త్ లో ఉంటుంది. సో దిస్ డిస్టెన్స్ ఈజ్ 5 meters. సో ఇదంతా మనకి 16 అని తెలుసుగా. ఇది 5 అయినప్పుడు ఆ మిగతా ఎంత ఉండాలి, 11 ఉండాలి. రైట్. నెక్స్ట్ పాయింట్ టీ ఈజ్ 4 meters నార్త్ ఆఫ్ ఎస్. సో టీ గురించి కానీ ఎస్ గురించి కానీ మనకు తెలుసా, తెలియదు. నెక్స్ట్ టీ ఈజ్ 13 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ యూ. నెక్స్ట్ ఆర్ ఈజ్ 10 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ ఎస్ and 11 meters to the north of point Q. The distance between P and Q is same as the distance between R and S. So P ki Q ki మధ్యలో ఉన్న distance R ki S ki మధ్యలో ఉన్న distance తో సమానం అంటున్నాడు. At the same time Q lies to the east of P. అంటే P కి రైట్ సైడ్ లో Q రావాలి. సో డిస్టెన్స్ అనేది R కి Q కి మధ్యలో కానీ P కి Q కి మధ్యలో కానీ R కి S కి మధ్యలో కానీ చెప్పాడా, ఒకసారి చూద్దాం. పాయింట్ ఆర్ ఈస్ 10 meters టు ద వెస్ట్ అన్నాడు. సో డిస్టెన్స్ చెప్పేసరిగా ఎంత, అది 10 meters. అప్పుడు పీకి క్యూకి మధ్యలో డిస్టెన్స్ ఎంత అవ్వాలి, 10 అవ్వాలి. క్యూ మరి ఎటువైపు ఉండాలి, ఈస్ట్ లో ఉండాలి. 10 meters అన్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఎంత, 5. అంటే దీనికి డబుల్ ఉండాలి. సో ఇది 5 + 5 10 అవుతుంది. ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటి, నెక్స్ట్. సో కనెక్టింగ్ ఏమైనా ఉందో చూడండి. ఆర్ కి క్యూ కి కనెక్టింగ్ ఇచ్చాడు. సో డిస్టెన్స్ ఎంత అని చెప్పాడు, ఒకసారి చూడండి. ఆర్ అండ్ క్యూ 11 meters టు ద నార్త్ ఆఫ్ క్యూ. క్యూకి 11 meters నార్త్. ఇందాక మనం చెప్పుకున్నాం ఇది 16 కదా.
ఇది 5 అయినప్పుడు మిగతా 11 అంటే ఇక్కడికి ఎగ్జాక్ట్గా వస్తుందా లేదా? సో ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటి? ఆర్. సో నెక్స్ట్ ఆర్కి ఎస్కి కనెక్టింగ్ ఇచ్చాడు, ఒకసారి చూడండి. ఆర్ ఈజ్ 10 meters టు ద వెస్ట్ ఆఫ్ ఎస్. ఆర్ ఈజ్ 10 meters టు ద వెస్ట్ ఆఫ్ ఎస్ అన్నప్పుడు ఆర్కి రైట్ సైడ్లో ఎస్ వస్తుందా లెఫ్ట్ సైడ్లో వస్తుందా? రైట్ సైడ్. సో 10 metersగా. నెక్స్ట్ కనెక్టింగ్ ఏమైనా ఉన్నాయో చూడండి. ఇంకా ఎస్ అండ్ టీ, ఎస్కి టీకి కనెక్టింగ్ ఇచ్చాడు, ఒకసారి అది చూడండి. టీ ఈజ్ 4 meters టు ద నార్త్ ఆఫ్ ఎస్. ఎస్కి 4 meters నార్త్లో టీ ఉంటుంది. నెక్స్ట్ టీ అండ్ యూ కనెక్షన్ 13 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ యూ. యూకి 13 meters ఈస్ట్లో ఉంది అన్నప్పుడు యూ ఎటువైపు ఉండాలి చూడండి. టీ ఈజ్ 13 meters టు ద ఈస్ట్ ఆఫ్ యూ. యూకి ఈస్ట్లో టీ ఉంది అంటే ఇప్పుడు టీ అనే యూ అనేది లెఫ్ట్లో వస్తుందా రైట్లో వస్తుంది? లెఫ్ట్లో వస్తుంది. సో 13 meters అన్నాడు. ఇదెంత? 10. ఇంకా ఎంత కావాలి మనకి? ఒక 3 కావాలి. సో ఇక్కడ వరకు 10 వస్తుంది, ఇంకొక 3. ఇదంతా ఎంత అని చెప్పుకున్నాం? 5 కదా. దీంట్లో ఇక్కడ వరకు తీసుకు. సో ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటి అంటే సో రైట్, ఇది మనకి ఫిగర్ వచ్చే విధానం. నా క్వశ్చన్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ పాయింట్ ఎం విత్ రెస్పెక్ట్ టు ఆర్? ఆర్ నుంచి చూసేటప్పుడు ఎం ఎలా ఉందో చూడండి. ఆర్ నుంచి చూసేటప్పుడు ఎగ్జాక్ట్గా లెఫ్ట్లో కనిపిస్తూ ఉందిగా. సో ఆన్సర్ ఇస్ బెస్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎస్. ఎల్కి ఎస్కి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్ లైన్లో ఉన్నాయి, ఒకే లైన్లో. ఎల్కి ఎస్కి మధ్యలో డిస్టెన్స్ కౌంట్ చేయండి. 12 + 5 + 10 ఎంత వస్తుంది? 27. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ది థర్డ్ వర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్? థర్డ్ వర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ ఏంటో చూడండి. సికేయు. ఇందులో ఫస్ట్ లెటర్ ఏంటి? సి. నెక్స్ట్ అలానే లాస్ట్ లెటర్ ఆఫ్ థర్డ్ వర్డ్ ఫ్రమ్ ది రైట్. థర్డ్ వర్డ్ ఫ్రమ్ ది రైట్ ఈస్ పిఓక్యూ. ఇందులో లాస్ట్ లెటర్ అంటే క్యూ. సో సికి క్యూకి మధ్యలో ఎన్ని లెటర్స్ అని అడుగుతున్నాడు. సో ఎలా చేస్తారు? ప్లేస్ వాల్యూ. సి ప్లేస్ వాల్యూ ఈస్ క్యూ ప్లేస్ వాల్యూ ఈస్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 14. ఫైనల్గా ఏం చేయాలి? -1 చేస్తే 13 లెటర్స్ ఉంటాయి. సో ఆప్షన్ బి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ 96. If in each of the given words, each of the consonants is replaced by their immediate preceding letters, then how many words have only one consonant after rearrangement? So consonants ఏవైతే ఉన్నాయో immediately preceding అంటే ఏంటి? ముందు లెటర్. సో కాన్సోనెంట్స్ ఉంటే కనుక -1 చేయమంటున్నాడు. ఇలా చేసిన తర్వాత ఓన్లీ 1 కాన్సోనెంట్ ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఒక్కొక్క వర్డ్లో? 3 letters ఉన్నాయి. 3 letters లో ఒకటే కాన్సోనెంట్ ఉండాలి అంటే ఖచ్చితంగా మిగతా 2 ఏమవ్వాలి? ఓవెల్స్ అవ్వాలి, రైట్? సో ఇప్పుడు ఏ లెటర్స్ని మనం -1 చేసుకుంటే ఓవెల్ వస్తుందో చూద్దాం. జనరల్గా మనకు ఉన్న ఓవెల్స్ ఏంటి? సో A+1 అంటే బి. నెక్స్ట్ ఓ తర్వాత యూ తర్వాత. అంటే ఈ కాన్సోనెంట్స్ కనుక ఉన్నాయి అనుకోండి, ఏమవుతాయి? అవి ఓవెల్స్గా మారుతాయి. ఇప్పుడు ఒకవేళ అందులో ఆల్రెడీ ఓవెల్ ఉంది అనుకోండి, దాన్ని మళ్ళీ చేంజ్ చేస్తున్నామా? చేయటం లేదు, ఎందుకంటే మనం చేసే ఆపరేషన్ ఓన్లీ ఆన్ కాన్సోనెంట్స్. సో ఈ లెటర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అవి ఏమైపోతాయి? ఓవెల్స్ అవుతాయి. అప్పుడు కాన్సోనెంట్స్ వస్తాయి. సరే చూద్దాం. ఇక్కడ బిటిఎస్, బి అనేది ఓవెల్ అయిపోతుంది. నెక్స్ట్ టీ అండ్ ఎస్ ఏమైనా మారుతాయా? 2 కాన్సోనెంట్స్ గానే ఉంటాయి. అప్పుడు అది కౌంట్ చేస్తామా? చేయకూడదు. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఎన్ ఏమైనా మారుతాయా? 3 కూడా కాన్సోనెంట్స్ గా మిగిలిపోతాయి. నెక్స్ట్ సికేయు, ఇందులో ఏమైనా ఉన్నాయా? సికేయు యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటాయి, రైట్? సో నెక్స్ట్ పిఓక్యూలో ఒకసారి చూసుకోండి. పి అనేది ఖచ్చితంగా ఓవెల్ అవుతుంది. ఆల్రెడీ ఓ అనేది ఏముంది? ఓవెల్. అంటే ఇందులో ఎన్ని ఓవెల్స్ వస్తాయి? 2 ఓవెల్ వచ్చింది అంటే ఓన్లీ 1 కాన్సోనెంట్ గా. సో దీన్ని ఒకదాన్ని కౌంట్ చేయండి. నెక్స్ట్ ఆర్టీఎన్ లో ఏమైనా మారుతాయా? నో, ఇక్కడ కూడా ఏమి మారవు. సో ఆన్సర్ మస్ట్ బి 1, దట్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 97. If the first letter of each word is replaced by immediate preceding letter as per the English alphabet, how many words will have no vowels అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లెటర్ ఏం చేయమంటున్నాడు? +1 -1? ప్రిసీడింగ్ లెటర్ -1 చేయాలి. అలా చేసిన తర్వాత ఎన్ని దాంట్లో ఓవెల్స్ ఉండవు అన్నాడు. సో ఒకసారి చూడండి, బిటిఎస్, బిని -1 చేస్తే ఏమవుతుంది? ఓవెల్ వచ్చేస్తుందిగా, పోయింది. నెక్స్ట్ డబ్ల్యూకి -1 చేస్తే ఏమవుతుంది? ఓవెల్ వస్తుందా? రాదు. సో ఇదొకటి కౌంట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సిని నువ్వు ఏదైనా చేసుకో, బట్ యూ అనేది మారుతుందా? అంటే ఆల్రెడీ ఒక ఓవెల్ ఉంది కదా, దీన్ని కౌంట్ చేస్తారా? చేయకూడదు. ఇక్కడ ఓ అనేది ఆల్రెడీ ఒక ఓవెల్ ఉంది. నెక్స్ట్ ఆర్ని -1 చేస్తే ఏమొస్తుంది? క్యూ వస్తుంది. సో అన్ని కాన్సోనెంట్స్గా ఉండేది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ జెడ్ని కాన్సోనెంట్ ఉంది, వై చేస్తాం. మొత్తం ఎన్ని వస్తున్నాయి? అప్పుడు 3 వస్తాయి. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్.
నెక్స్ట్ 98, if all the given words are arranged as per English dictionary from left to right, which word will be second from the right side? సో మన దగ్గర సిక్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇలా అరేంజ్ చేయమని చెప్తున్నాడు. 1 2 3 4 5 6 అంటే డిక్షనరీ ఆర్డర్. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాడికి సెకండ్ ఫ్రమ్ ది రైట్. సెకండ్ ఫ్రమ్ ది రైట్ ఏమొస్తుంది చూడండి, ఏదైతే డిక్షనరీ ఆర్డర్లో ఫిఫ్త్ రావాలో అది వస్తుంది. సో దాని బదులు మనం డైరెక్ట్గా ఏం చేద్దామంటే రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెకండ్ ఏది వస్తుందో చెక్ చేస్తే సరిపోతుంది. సో రివర్స్ ఆర్డర్లో ఏమొస్తుంది, ఫస్ట్ జెడ్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది డబ్ల్యూ. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ 99, if the second letter of each word is replaced by immediate succeeding letter, then how many English meaningful words are formed? సో ఒకసారి చూద్దాం. సెకండ్ లెటర్ అన్నాడు, ఇక్కడ టీని రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, యూ వస్తుంది. బస్ అంటే మీనింగ్ ఉందా లేదా? నెక్స్ట్ డబ్ల్యూ, హెచ్ తర్వాత ఏమొస్తుంది మనకి, విన్ అంటే కూడా మీనింగ్ ఉంటుంది. నెక్స్ట్ సికేయు, కే తర్వాత వచ్చేది ఏంటి, కే తర్వాత ఏమొస్తుంది ఎల్. సిఎల్యు అంటే మీనింగ్ ఉందా, లేదు. నెక్స్ట్ పిఓక్యూ, పి ఓ తర్వాత ఏమొస్తుంది, మళ్ళీ పి వస్తుంది. పిపిక్యూ అంటే మీనింగ్ ఉందా, నో. నెక్స్ట్ ఆర్టిఎన్, ఆర్యుఎన్ రన్ వస్తుంది. నెక్స్ట్ జెడ్ హెచ్ఎన్ మీనింగ్ ఉందా, లేదు. సో ఎన్ని ఉన్నాయి మొత్తం మీనింగ్ ఉన్నవి 3 ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. సో రైట్. క్వశ్చన్ నెంబర్ 100, ఓన్లీ థియేటర్ ఈజ్ ఆర్ట్ అంటే అర్థం ఏంటి? ఆల్ ఆర్ట్స్ ఆర్ థియేటర్స్. అట్ ది సేమ్ టైం ఈ ఆర్ట్స్కి థియేటర్తో తప్ప వేరే దాంతో రిలేషన్ ఉండొచ్చా, ఉండకూడదు. నెక్స్ట్ సమ్ థియేటర్ ఆర్ డ్రామా. సో ఫస్ట్ కన్క్లూజన్ చూడండి, సమ్ థియేటర్ ఆర్ నాట్ డ్రామా అన్నాడు. థియేటర్లో ఉన్న పార్ట్ ఏంటిది, ఆర్ట్. దీనికి ఈ డ్రామాతో రిలేషన్ ఉండొచ్చా, ఉండకూడదు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ ఆర్ట్ బీయింగ్ డ్రామా ఈజ్ ఏ పాసిబిలిటీ ఉంటుందా, ఉండదు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్.